హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప్ టెక్. అయితే ఈ వీడియోలోని ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి మనకి పర్టికులర్ మార్క్స్కి ర్యాంక్ అనేటువంటిది ఎలా అలాట్ చేస్తారు అన్న దాని మీద ఈ వీడియోలో చెప్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని యొక్క కంటెంట్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. అయితే ఈ వీడియోని టిల్ ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు ఈ కంప్లీట్ కాన్సెప్ట్ గురించి ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. ఓకే, నా కమ్ టు ద టాపిక్. అయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి మనకి తక్కువ ర్యాంక్ అనేటువంటిది వస్తుంది, బెటర్ ర్యాంక్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి 120 మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది పాలిసెట్. ఎవరికైతే మంచి మార్క్స్ లైక్ 100 మార్క్స్ 110 మార్క్స్ అలాంటి వారికి మంచి ర్యాంక్ అనేటువంటిది వస్తుంది. వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఒక 2000 అలా అంత లోపలే వస్తుంది, 1 to 2000 అలా ర్యాంక్ వచ్చేస్తుంది. చూడండి, ఇన్ ద ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ ఏ స్టూడెంట్స్ ర్యాంక్ ఈస్ డిటర్మైన్ బేస్డ్ ఆన్ దర్ టోటల్ స్కోర్. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మీ కంప్లీట్ మార్క్స్, ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి మంచి ర్యాంక్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకే మంచి కాలేజెస్లో సీట్స్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అది ఫస్ట్ ప్రియారిటీ మనకి. తర్వాత వచ్చేసి చూడండి, తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఒక 2% ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళకి ర్యాంక్, ఇప్పుడు చాలా మంది రాస్తారు ఈ ఎగ్జామ్ని, లైక్ 1,00,000 పైన మంది స్టూడెంట్స్ అనేటువంటిది ఈ పాలిసెట్ ఎగ్జామ్ని రాస్తూ ఉంటారు. అయితే చాలా మందికి సేమ్ మార్క్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. అయితే వాళ్ళకి ర్యాంక్ అనేటువంటిది ఎలా వస్తుంది, ర్యాంక్ అనేటువంటిది ఎవరికి తక్కువ ర్యాంక్ ఇస్తారు, ఎవరికి ఎక్కువ ర్యాంక్ ఇస్తారు, మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే తక్కువ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి సీట్ అనేటువంటిది ఈజీగా వస్తుంది, ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది సీట్ రావడంలో. అయితే మనకి ఈ క్యాస్ట్ కి సంబంధించి ర్యాంకింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వదు. క్యాస్ట్ అనేటువంటిది మనకి ఎక్కడ తీసుకోరు మనకి ర్యాంకింగ్ సిస్టంలో. ఈ ర్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఇస్తారో చూడండి. టై రిజల్యూషన్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వచ్చాయంటే వాళ్ళు ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేటువంటిది చూస్తారు. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, తక్కువ ర్యాంక్ అనేటువంటిది అలాట్ చేస్తారు. తక్కువ మార్క్స్ వచ్చినటువంటి వారికి మ్యాథ్స్లో వాళ్ళకి నెక్స్ట్ ర్యాంక్స్ అనేటువంటిది అలాట్ చేస్తారు. తర్వాత ఫిజిక్స్ చూస్తారు, ఫిజిక్స్ మార్క్స్ చూస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఇవి మూడు కూడా సేమ్ ఉన్నట్టయితే వాళ్ళకి, ఎవరికైతే ఎస్ఎస్సిలో మంచి పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళకి తక్కువ ర్యాంక్ అలాట్ చేయడం చూస్తారు. అయితే చూడండి, మ్యాథ్స్ ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఎవరికైతే ఎక్కువ ఏజ్ కలిగి ఉంటుందో వాళ్ళకి తక్కువ ర్యాంక్, మంచి ర్యాంక్ అనేటువంటిది వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత పర్సంటేజ్. ఈ మూడు కూడా టై అయితే తర్వాత ఇది చూస్తారు, ఐ పర్సంటేజ్ అండ్ ఎస్ఎస్సి. అయితే నేను చాలా మందికి ఇది అర్థం కాకపోవచ్చు, నేను వీటిని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 2 ఎగ్జాంపుల్స్ అనేటువంటివి తీసుకున్నాను. వాటిని మీరు చూడండి, అప్పుడు మీకు కంప్లీట్గా దీని ప్రొసీజర్ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. చూడండి, ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు 2 పర్సన్స్ని తీసుకున్నాను నేను. అయితే ఒకరికి వచ్చేసి 100 మార్క్స్, టోటల్గా పాలిసెట్లో 100 మార్క్స్ వచ్చాయి. అయితే వాళ్ళకి మ్యాథ్స్లో ఒక పర్సన్ ఏకి వచ్చేసి 45, ఫిజిక్స్లో పర్సన్ ఏకి వచ్చేసి 45 వచ్చాయి. అలాగే పర్సన్ బికి కంప్లీట్గా టోటల్ 100 మార్క్స్. చూడండి, ఇక్కడ పర్సన్ ఏ అండ్ పర్సన్ బికి టోటల్గా 100 మార్క్స్ ఉన్నాయి. బట్ మ్యాథ్స్లో చూడండి, పర్సన్ ఏకి 45 మార్క్స్ వచ్చాయి, అయితే పర్సన్ బికి 44 మార్క్స్ వచ్చాయి. అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి తక్కువ ర్యాంక్ వస్తుంది అంటే పర్సన్ ఏకి తక్కువ ర్యాంక్ వస్తుంది. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ నంబర్ అనేటువంటిది ఇచ్చాను. 120 ఈ యొక్క పర్సన్ ఏ యొక్క ర్యాంక్ 120 విధంగా అలా వస్తుంది. పర్సన్ బికి 121. దట్ మీన్స్ ఎవరికైతే మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి
ర్యాంక్ అనేటువంటిది తక్కువ వస్తుంది. ఎప్పుడు ఒక ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఇది మ్యాథ్స్ లో వచ్చిన మార్క్స్ ని చూస్తారు. ఈ విధంగా మనకి ఎవరికైతే మ్యాథ్స్ ని బట్టి మనకి ర్యాంక్ అనేటువంటిది అలాట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ కేసు వచ్చేసి నేను ఎలా చెప్తానంటే ఈ ఇద్దరు పర్సన్స్ కూడా మ్యాథ్స్ లో సేమ్ మార్క్స్ వచ్చాయి, అప్పుడు ఏం చేస్తారు అనేటువంటి చూద్దాం. చూడండి, ఇది ఎగ్జాంపుల్ 2. ఇక్కడ చూడండి, పర్సన్ ఏకి పర్సన్ బికి సేమ్ మార్క్స్, మ్యాథ్స్ లో 45 వచ్చాయి, ఫిజిక్స్ లో కూడా 45 వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ ఫిజిక్స్ లో డిఫర్ అయితే వీళ్ళ మార్క్స్ అనేటువంటివి ఫిజిక్స్ ని బట్టి ఇచ్చేవాళ్ళు, బట్ ఫిజిక్స్ లో కూడా సేమ్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఫిజిక్స్ లో ఈ పర్సన్ ఏకి ఎక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి, లైక్ 46 అలా, ఇతనికి 44 అలా వచ్చాయి అనుకోండి, అప్పుడు ఈ పర్సన్ ఏకి తక్కువ ర్యాంక్ అనేటువంటిది వస్తుంది, ఇతనికి ప్లస్ అవుతుంది. బట్ ఇక్కడ ఫిజిక్స్ లో కూడా సేమ్ మార్క్స్ వచ్చాయి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. చూడండి, ఇప్పుడు వీళ్ళకి టోటల్ 100 మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్ లో 45, ఫిజిక్స్ లో 45, ఇతనికి కూడా మ్యాథ్స్ లో 45, ఫిజిక్స్ లో 45. అలాంటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు మనకి. చూడండి, పర్సన్ ఏ వచ్చేసి 5th ఆగస్ట్ 2005 లో బోర్న్, పర్సన్ బి వచ్చేసి 19 ఏప్రిల్ 2005. చూడండి, ఇయర్ సేమ్, మంత్ మనకి డిఫరెంట్. ఇక్కడ ఇతనేమో ఏప్రిల్, ఇతనేమో ఆగస్ట్. అప్పుడు ఏప్రిల్లో పుట్టిన ఆయనకి వయసు అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు తక్కువ ర్యాంక్ వచ్చేసి పర్సన్ బికి ఇస్తారు, అప్పుడు ఇతనికి ప్లస్ అవుతుంది. చూడండి, ర్యాంక్ ఫర్ పర్సన్ ఏ వచ్చేసి 121 వస్తుంది, ర్యాంక్ ఫర్ పర్సన్ బి 120. చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మనకి ఇక్కడ ర్యాంక్ అనేటువంటిది అలాట్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ వయసు ఉంటుందో వాళ్ళకి ర్యాంక్ అనేటువంటిది తక్కువ వస్తుంది. ఎప్పుడైతే మనకి సేమ్ మార్క్స్ వస్తాయో, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ తర్వాత మనకి దీన్ని చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ 3 కేసెస్ కూడా టై అయినట్టయితే మనకి 10th లో మార్క్స్ ని బట్టి ఇచ్చేస్తారు. మాక్సిమం ఈ 3 కేసెస్ లోనే మనకి ర్యాంకింగ్ అనేటువంటిది అలాట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ సేమ్ రావడం అనేటువంటిది మోస్ట్లీ రేర్ కేసెస్ లో జరుగుతుంది. అయితే ఈ విధంగా మనకి ర్యాంకింగ్ అనేటువంటిది అలాట్ చేస్తారు. ఇంకోటి విషయం ఏంటంటే, చాలా మంది మన క్యాస్ట్ ని బట్టి కూడా ర్యాంక్ అనేటువంటిది అలాట్ చేస్తారనుకుంటారు, అది చాలా తప్పు. ర్యాంక్ కి క్యాస్ట్ కి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ చెప్పిన విధంగా మనకి ఈ 4 కేసెస్, ఈ 4 పాయింట్స్ మీద మనకి ర్యాంకింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో ఫస్ట్ వాళ్ళ ప్రియారిటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ చాలా మందికి సేమ్ మార్క్స్ వస్తుంటాయి, అలాంటప్పుడు ఇవి మనకి మెయిన్ కాన్సెప్ట్స్. మెయిన్ గా వీటిని బేస్ చేసుకుని మనకి ర్యాంకింగ్ అనేటువంటిది అలాట్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అయితే నా వీడియో అయితే నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.